హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్లోనే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. లైట్గా పసుపు, కారము, ధనియాల పొడి, తగినంత సాల్టు, మెంతి కూరని కొన్ని ఆకులు తెంపుకొని వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. 1 కప్పు వరకే గోధుమ పిండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం. పిండి చల్లారాక చేత్తో మరొకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక వాటరు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. కొన్ని వాటర్ చిలకరిస్తూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకోవాలి. ఇలా పొడి పిండిలోకి అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఎక్కువ పెద్ద సైజులో చేసుకోవద్దు, కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి. పైనుండి మొత్తం నెయ్యి అంటియాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని పైనుండి కూడా కొంచెం నెయ్యి పెట్టాలి. మరొకసారి ఫోల్డ్ చేయాలి. పొడి పిండి లేకుండానే దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఎక్కువ సన్నగా కాకుండా మందంగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చేసుకోవాలి. ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేయాలి. ఇప్పుడు చేసుకున్న పరోటాని వేసేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలి, లేదంటే లోపల అనేది కాలదు, పచ్చిగా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు టర్న్ చేద్దాం. రెండో వైపున కూడా కొంచెం బటర్ అంటియాలి. 2 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి. హెల్తీగా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని తింటే రుచిగా చాలా బాగుంటాయి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.